ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాలంటారు కదా ఇళ్ళకి. ఆ టైంలో చేసి నరికి అబ్బా రక్తాలు కారుతుంటే కిందికి వెళ్ళిన పడ్డది అనమాట. ఆ టైంలో కలిగింది. నిజంగా వండర్ఫుల్ మూవీ. కంబ్యాక్ అరే అడిగి పోతారు రవి హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు. అక్కడక్కడ చిన్న చిన్న ఫెయిల్యూర్లు అవుతాం. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వు 7th ప్లేస్ అయినావని చెప్పి 7th ఫెయిల్ అయినావని చెప్పేసి 10th చదవ అయింది మళ్ళీ ఎగ్జామ్ రాసాయి. అట్లనే అనుకోండి, ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. హీరోలు మనం, విలన్లు మనం, సినిమా ఇండస్ట్రీ మనది, ఆర్టిస్టులు మనం. వాళ్ళు రాజుగా చేస్తే మనం రాజు అనుకుంటాం, వాళ్ళు విలన్ చేస్తే మనం విలన్ అనుకుంటాం. వండర్ఫుల్ మూవీ. ఎమోషనల్ సాంగ్స్ అయితే మస్త్ అనిపించేస్తాయి. ఇక డివోషనల్ సాంగ్స్ వస్తాయి, ఇక రుద్రతాండవం చేస్తూ ఉంటాయి. శివునికి సంబంధించిన సాంగ్స్ గూస్ బంప్స్ అనమాట, ఖతర్నాక్ అనిపించేస్తుంది. అలాగే యాస్టాగ్లు బైక్ అట్లా అంటున్నారు, ఏమి కాదు. ప్రతి సాంగ్ బాగుంది, ప్రతి సన్నివేశం బాగుంది, ప్రతి హీరో అభిమానులు సినిమాకు నచ్చుతారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అక్కడక్కడ సన్నివేశాలు వచ్చేస్తాయి. అంటే చిరంజీవి అభిమానులు కానీ, చిరంజీవి సినిమాలను కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ కించపరిచే ఎక్కడా లేవు. బాయ్కట్ అనవసరం భయ్యా. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. వైలెన్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీతో చూడాలని అయితే కోరుకుంటున్నాను నేను. అందరికీ కంబ్యాకే. బాలయ్య బాబు అభిమానులు కూడా చూడవచ్చు. ఎందుకంటే నారా రోహిత్ ఫైట్ చేస్తుంటే, ఆయన ఎగిరేసి గాల్లో కొడుతుంటే చెయ్యి బాలయ్య అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు లాగా లావుగా అయిపోయింది అనమాట. సో నారా రోహిత్ నీ వయసు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోవాలి, పొట్ట తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. అయినా సరే నువ్వు చేస్తుంటే, ఫైట్ చేస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. జై బాలయ్య అనే ఫీలింగ్ కలిగింది. వండర్ఫుల్ మూవీ. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ తోటి మాత్రం చూడాలి. వైలెన్స్ బాగా ఉన్నదనమాట. సూపర్ మూవీ. అలాగే మన శంకర్ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారు. అరే బాబు అందం పక్కకు పెట్టండి రాబోయ్. ఒక్కసారి ఆ అమ్మాయిని వచ్చి చూడండి. పల్లెటూరు అమ్మాయి లాగా చాలా వండర్ఫుల్గా చేసింది. మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి లాగా అనిపించేస్తుంది, పక్కింటి అమ్మాయి లాగా అనిపించేది. తెలంగాణ కాదు, తెలుగు యాసలో, అంటే మన తూర్పుగోదావరి యాస, గోదావరి యాసలో మాట్లాడుతూ చేసింది అనమాట. ఆమె యాస కూడా కించపరిచే విధంగా ఎక్కడ లేదు. మంచిగా ఉంది. తెలుగు అమ్మాయి లాగా చాలా బాగా చేసింది. అసలు ఆమె తమిళ అమ్మాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. శంకర్ అమ్మాయి అని కూడా అనుకోకండి. శంకర్ కూతురు ఫస్ట్ సినిమా కదా, వద్దాం చూద్దామని అనుకోకండి. ఒక తెలుగు అమ్మాయి అనుకోండి, ఒక తెలుగు ఆర్టిస్ట్ అనుకోండి. సూపర్గా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మూవీ. జై భైరవం. ఈ ముగ్గురికి ఏది అసంభవం. మల్టీ స్టార్ మూవీస్కు తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారవం. తెరపై చూడాలి వీర విశ్వరూపం. నిజంగా అండి, మల్టీ స్టార్ మూవీ అంటే అంత ఈజీ కాదు. అది ముగ్గురిని పెట్టి డైరెక్టర్ ఒప్పించడం పెద్ద విషయం, వీళ్ళు ఒప్పుకోవడం ఇంకా పెద్ద విషయం, ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నాకు చాలా హ్యాపీ అనిపించింది ముగ్గురిని హ్యాండిల్ చేయడం. అంటే కొందరికి ముగ్గురులో ఒకరికి తక్కువ ఉన్న, ఆ తక్కువ నిడివిలోనే ఎక్కువ నిడివి ఉన్న హీరోస్ని డామినేట్ చేస్తారు. ఒకరిని మించి ఒకరు చేశారు. ఇంకా హీరోయిన్ అదితి శంకర్ అయితే వెన్నెల సాంగ్ కుమ్మేసింది. ఇంకా ఆనంది గారు అయితే ఆమె కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంకో హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆమె కూడా విరగొట్టేసింది. బీజిఎం కానీ, యాక్షన్స్కు తగ్గట్టు, సాంగ్స్కి తగ్గట్టు బీజిఎం కానీ. మళ్ళీ ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, ఆయన ఏది ఒక సాంగ్ ఉంది రుద్రరూపం అనేలా, కొంచెం యాంగ్రీలా, ఎక్కువ ఎమోషన్లో ఒక సాంగ్ ఉంది. చాలా సూపర్గా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు. నాకైతే ఈ మూవీ అబ్బా, నేను ఏదో ఒక ఆల్రెడీ కొంచెం గరుడన్నని డబ్బింగ్ కదా, ఎలా ఉంటుందో అనుకున్నా. కొన్ని చేంజెస్ చేశారంట, అది నాకు తెలీదు. దాంట్లో ఆ లాంగ్వేజ్లో చూడలేదు కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా మంచి ఫీల్ వచ్చింది. నిజంగా డైరెక్టర్స్ నిజంగా చాలా థింక్ చేస్తారు. ఇద్దరు మల్టీ స్టారాలు పెట్టడానికే చాలా థింక్ చేస్తారు. ఈ మూవీ ముగ్గురిని పెట్టి ఈయన సక్సెస్ కొట్టారు కదా, ఇంకా చాలా డేర్ చేస్తారు. మల్టీ స్టార్ భవిష్యత్తులో ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీ ఒక బేస్మెంట్, పునాది లాగా అనుకోవచ్చు మల్టీ స్టారర్ మూవీస్కి. అంతకుముందు కూడా తీశారు కానీ ఇంకా చాలా మంది డేర్ చేయట్లేదు. వీళ్ళు ఈ డైరెక్టర్ ముగ్గురినే హ్యాండిల్ చేశారు కదా, ఇంకా ఇద్దరిని మనం పెట్టి మల్టీ స్టార్ అని తీయొచ్చు అని చాలా మంది డైరెక్టర్స్ ఖచ్చితంగా డేర్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి. నాకైతే మంచు మనోజ్ గారు, ఈయన సాయి శ్రీనివాస్ గారు, ఇద్దరి ఒకరి కింద ఒకరిని మించి ఉంది. సో ఈయన నారా రోహిత్ గారి సీన్స్ కూడా బాగున్నాయి. ఎక్కడో కొంచెం తక్కువ అయింది కానీ ఉన్న సీన్స్లోనే బీభత్సంగా బెదరగొట్టాడు. నిజంగా చాలా సూపర్గా అనిపిస్తుంది. యాక్టింగ్తో కుమ్మేశాడు. నిజంగా వీళ్ళ ఆకలి తీరింది. అంతకుముందు మూవీస్లో చూసాం కొంచెం రిజల్ట్ ఎక్కడో తక్కువ అయింది. చాలా క్రికెట్లో చూసాం, చాలా మ్యాచెస్ తర్వాత సెంచరీ, ఒక ప్లేయర్, మనకి ఇష్టమైన ప్లేయర్ సెంచరీ కొడితే ఎలా ఉంటుందో ఈ మూవీ ముగ్గురు అలా సెంచరీ కొట్టారు. ముగ్గురు 3 సెంచరీలు, డైరెక్టర్ ఇంకో సెంచరీ, డైరెక్టర్ ఒక సెంచరీ. ఇంకా అలా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి. డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ విజయ్ గారికి. నాకైతే 5/5 అండి రేటింగ్ అడుగుతున్నారు. 5/5 ఎక్కడ నాకు చాలా తగ్గలేదు వీళ్ళు.
క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్గా యాక్ట్ చేయడం చాలా అందరికీ నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ బి పీపుల్ చూసే ఇలాంటి సినిమాలో కూడా మీ అందరూ మాతో పాటు అందరూ విజిల్స్ వేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలివెన్సెస్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది. స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్లో అంతే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుంది. 3.5 ఇస్తాం. అంటే దేవుడికి రిలేటెడ్ స్టోరీ కాబట్టి డివోషనల్ సాంగ్స్, డివోషనల్ రిలేటెడ్ ఫైటింగ్స్ ఉన్నాయండి. సో సినిమా అయితే మంచిగా వచ్చిందండి. అందరు కలిసి చూడండి, సినిమా అయితే బాగుంది. సినిమా అన్న నిజంగా అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి. సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకపోయినా సరే క్యారెక్టర్స్లో మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉందన్న. ఇంకా మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చింది చెండాడిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మంచు మనోజ్ గారి యాక్టింగ్ కానీ పవర్ఫుల్ రోల్ ఇలాగ తీశారనమాట. ఇంకా నారా రోహిత్ గారు కంబ్యాక్ అనుకో, ముగ్గురికి కంబ్యాక్ అన్న. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాగితేరమ్మ, ఒక గంగంతలు చూపించారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నా అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి. బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం, మాస్ ఫైట్స్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరిని చాలా బాగా డీల్ చేయడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడకుండా, మాస్ ఎలివేషన్ కోసం మాట్లాడకుండా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయిపాలి అనుకోవచ్చు యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్గా ఉన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయని క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒదిగి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్కి నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చాడు అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంత అయితే ఉన్న స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి అని చెప్పుకోలేం కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్లో మన మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. సూపర్ అనమాట. మనోజ్ గారు కానీ, నారా రోహిత్ గారు కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ యాక్టింగ్, ఆ ఫైట్స్, ఆ డ్యాన్స్ పరంగా బాగా చేశారు. పెర్ఫార్మెన్స్గా ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు. మెయిన్ పార్ట్ వచ్చేసి నాకు డైరెక్షన్ నచ్చలా. డైరెక్టర్దే తప్పు కాదు. ఇంకా బాగా ఎంచుకుని ఉంటే, ఇంకా మంచి పాయింట్తో తీసుకుంటే 100 కోట్ల పైనే కలెక్ట్ చేసేది. సో ఆ మెయిన్ కథే మిస్ఫైర్ అయింది అంతే. దాంతో బిర్యానీ సరిగ్గా ఉడకలా. బిర్యానీ బాగుంటుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. ఒక సాంగ్స్ బాగుండడం బట్టి సినిమా హిట్ అయిపోతే నేను నమ్మను. ఫైట్స్ ఉండడం వల్ల సినిమా హిట్ అయిపోతే నేను నమ్మను. కథ మెయిన్. అందరూ కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తున్నారు. నువ్వు పూర్వకాలం కథట్టుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టేద్దామంటే జనాలేమి తింగరగా లేరు ఎవడ కూడా. తెల్లారేసరికి ఏమో ఐబొమ్మ అంటాడు, ఒకటి OTT అంటాడు. ఇంక థియేటర్కి ఎవడొస్తున్నాడు? నువ్వు కథ కొత్తగా ఉంటే థియేటర్కు జనాలు చూస్తారు. థియేటర్ జనాలు రావట్లేదంటే ఎవడొస్తాడండి? పూర్వకాలం కథలు వద్దు, కొత్తదనంగా అది లేదంటే మానేయి. నీ వాళ్ళు అనవసరంగా ప్రొడ్యూసర్కి ఎందుకు డబ్బులు పక్క